హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్. గత 10 ఏళ్లుగా టీమిండియాకు చేతగాడదంటున్న మైకేల్ వాన్ ఏ విషయంలోనో తెలుసా? భారత క్రికెట్ జట్టుపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మరోసారి నోరు పారేసుకున్నాడు. ఐసీసీ టోర్నీలో గత 10 ఏళ్లుగా టీమిండియా విజేతని నిలవలేకపోతున్నాడు. ప్రతిభ వనరులు కొదవలేకున్నా కూడా మన టీమిండియా గెలవలేకపోతుందని విమర్శించాడు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరిగిన 2 టెస్ట్ సందర్భంగా మైకేల్ వాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. గత 10 ఏళ్లుగా టీమిండియా పెద్దగా సాధించిందేమీ లేదు. ఆ జట్టు వల్ల ఏది కాదని నేను భావిస్తున్నా. వారు ఏ టోర్నీ కూడా గెలవలేరు. టీమిండియా చివరగా ఎప్పుడు గెలిచింది వారి వద్ద ఉన్న ప్రతిభతో వారు ఎన్నో విజయాలు అందుకోవాలి. కానీ అలా జరగదు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా 2 సార్లు టెస్ట్ సిరీస్ గెలిచింది. 2019, 2021లో ఆసీస్ను వారి గడ్డపై ఓడించింది. కానీ ఐసీసీ టోర్నీలో మాత్రం విజేతగా నిలవలేకపోయింది. వన్డే ప్రపంచ కప్, T20 ప్రపంచ కప్, WC టోర్నీలో వారు విజేతగా నిలవలేకపోయారు. వారి వల్ల ఏది కాదు. భవిష్యత్తులో కూడా వారు ఐసీసీ టోర్నీలు గెలుస్తారని నేను అనుకోవడం లేదు. మైకేల్ వాన్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు మన టీమిండియా గురించి. ఇక టీమిండియా గురించి మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చివరగా 2013లో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది. 2015, 2019 వన్డే ప్రపంచ కప్లో సెమీఫైనల్కి పరిమితమైన టీమిండియా 2023 ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి పాలైంది. T20 ప్రపంచ కప్లోనూ నాకౌట్ మ్యాచ్లకి పరిమితమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ భాగంగా 2 ఫైనల్ మ్యాచ్ల్లో కూడా ఓడి రన్నరప్గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే మైకేల్ వాన్ టీమిండియాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ రికార్డ్ బోర్డు అయిన బీసీసీ తమ జట్టును మాత్రం గెలిపించలేకపోతుందని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. జనవరి 3 నుంచి 2వ టెస్ట్ ప్రారంభం కానుండగా ఈ సిరీస్ తర్వాత టీమిండియా స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడనుంది. ఆఫ్ఘనిస్తాన్తో 3 మ్యాచ్ల T20 సిరీస్ ఆడనున్న టీమిండియా ఆ తర్వాత ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్తో తలపడనుంది.